ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సహజమైన చాటున నన్ను భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఇది ఉపవాస ప్రార్థన కలిగి ఉండి కొరకై మీరు చూపించిన దయాంతను బట్టి నీకు వందనములు. వాతావరణం అనుకూలంగా ఉంది ప్రభా. 2 దినాల నుండి ఎంత విస్తారమైన వర్షము, ఆయన నుండి ప్రజలు నీ సన్నిధిని ప్రేమించి రాగలిగారు. దాన్ని బట్టి నీకు వందనాలు. కొంతమంది మార్గం మధ్యలో ఉన్నారు, కొంతమంది బయలుదేరుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి. అందరినీ సకాలంలో నీ సన్నిధిని నడిపిస్తారండి ప్రభా. వారు క్షేమంగా నీ సన్నిధి రావడానికి సహాయపడుతారండి. పొంచి ఉన్న ప్రతి గడి నుండి తప్పించి భద్రపరుస్తారని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. సహాయపడుతారండి ప్రభు, చూపిస్తారండి. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు అనుగ్రహిస్తారండి. మీ సహాయం లేనిదే మేమేమీ చేయలేము ప్రభా. మరి మీ సహాయం మాకు అవసరము అనుగ్రహిస్తారండి ప్రభా. నీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. మరి ప్రారంభించుంటుండగా ప్రభు నీ కృపను విస్తరింపజేసి మీ సహాయం దయచేసి మీ నామముకు మహిమార్పించుగా మీరు మాకు సహాయపడతారండి. మా చేరిక నీ నామానికి మహిమకరంగా, మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు మారుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభు. చూపిస్తారండి ప్రభా. మా సమయం అంతా దీవెనకరంగా వస్తారండి. పాటలు పడే సమయము, ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు ప్రార్థనా సమయము, ప్రార్థనాత్మన సమయము, ప్రార్థించే సమయము దీవెనకరంగా వస్తారండి ప్రభా. మేము భారత కలిగిన వారిగా ప్రార్థించినట్టుగా సిద్ధపరుస్తారండి. యాకోబు రాత్రంతా కూడా మీతో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఉదయకాలం ఆశీర్వాదంతో వెళ్ళినాడు ప్రభా. మేము కూడా ప్రార్థనలో నీ వైపు కూర్చున్నట్టుగా సహాయపడుతారండి, పోరాడినట్లుగా సహాయపడుతారండి, గోజాడినట్లుగా సహాయపడుతారండి. వీటికి ఆశీర్వాదంతో బయలుదేరి కొరకే నడవను సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. రోజు చూపిస్తారండి. నమ్మకమైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములు ఆశ్రయిస్తా ఉన్నాం. సహాయపడుతుంది అప్పుడు ఇంకా ప్రతిక్రియ విజయం దయచేస్తారండి. మీ యొక్క సహాయం అనుగ్రహిస్తారండి. వాతావరణం అనుకూలాన్ని బట్టి ఎన్నో చోట్ల ప్రభావ ఇబ్బందులు గురుతున్న ప్రజలు జ్ఞాపకం చేసుకోనండి. వారి పక్షంగా నీ కార్యం విస్తరింపజేస్తారండి. కొంతమంది నిరాశ్రయులుగా ఉన్నారు, కొంతమంది దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నారు. కనికరించి సహాయపడుతారండి. కనికరించి నీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కాన్ఫరెన్స్ లో కొంతమంది బిడ్డలు అమరిస్తా ఉన్నారు. మీరు వారిని జ్ఞాపకం చేసుకుని ఈ దినము వారి ఎన్నో చోట్ల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, జరగబోతా ఉన్నాయి. ఆన్లైన్ స్కూల్ జరగబోతా ఉన్నాయి. కనికరించి సహాయపడుతారండి. అందరికీ మీ సహాయం అనుగ్రహిస్తారండి. కృపను విస్తరింపజేస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. బాధలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోషణ తెచ్చుకుంటూ నడిపింపు దయచేస్తున్నామని నా దగ్గర పాపములన్నీ క్షమిస్తున్నాను. నేను రక్త ప్రోషణ తెచ్చుకుంటూ అబ్బాయి ప్రతి విజయం దయచేస్తున్నామని యేసునామమున ప్రార్థించి అడిగి ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. వార్డు సంఖ్య 357, పాత పుస్తకాల్లో 354. సతిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా
పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను. ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుణించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే. ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుణించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే. ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపముల్. ప్రియుడా తొలగించే శాపముల్. సాటి లేనిది యేసుని పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. దీనోము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను. ప్రియుడా పరలోక వార్తను. దీనోము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను. ప్రియుడా పరలోక వార్తను. ఉన్నతమైన పరలోక ప్రేమను, ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి. ప్రియుడా చాటించుచుంటిమి. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును. యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో. ప్రియుడా విరిగిన హృదయముతో. యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో. ప్రియుడా విరిగిన హృదయముతో.
యేసుని అమూల్య రక్తధారాలే, యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమిల్లా ప్రియుడా, కడుగును పాపమిల్లా. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. పాపభారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా, ప్రయాసముందెదవా. పాపభారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా, ప్రయాసముందెదవా. పాపమొప్పుకొని యేసు పాదముల, పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుమో ప్రియుడా, చెంతకు చేరుమో. సాటి లేనిది యేసుని పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా, శీఘ్రముగా రమ్ము. గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా, శీఘ్రముగా రమ్ము. కర్తా యేసునందు విశ్వాసముంచి, కర్తా యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా, రక్షణ పొందుము. సాటి లేనిది రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా, భాగము పొందుము. కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా, భాగము పొందుము. పాపసాగరమును దాటించగలడు, పాపసాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా, యేసు రక్షకుడే. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
పుస్తకాల సంఖ్య 425, పాత పుస్తకాలు 422, 425, 422. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. ఆదాము అవ్వలందునా ఏదెనులోనే పొందినా, ఆదాము అవ్వలందునా ఏదెనులోనే పొందినా, ఆది దోషము అంటియుడేనయ్యా, దాని నిర్మూలించు మేసయ్యా. ఆది దోషము అంటియుడేనయ్యా, దాని నిర్మూలించు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, పాపము తోడనే పుట్టినే సయ్య, దాని పరిహారింపుము. పాపము తోడనే పుట్టినే సయ్య, దాని పరిహారింపుము. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, నాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, సత్యము లేకనే చచ్చిన వాడను నన్ను జీవింపజేయు మేసయ్యా. సత్యము లేకనే చచ్చిన వాడను నన్ను జీవింపజేయు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. పాపములు దాచుకుంటిని, శాపమును
పాపములు దాచుకుంటిని శాపమును గూర్చుకుంటిని ఆపద గుర్తించలేకనే గడిపిని తాకు చేతి ప్రభుని ఆపదలేకనే ఆపద గుర్తించలేకనే గడిపిని తాకు చేతి ప్రభుని క్షమించుమే క్షమించుమే సయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము అరికాలు మోదాలుకొని తల వరకు స్వస్థత లేఖను అరికాలు మోదాలుకొని తల వరకు స్వస్థత లేఖను పక్షి పుండ్లు గాయములతోనే సయ్య పక్షిని ప్రాపున చేరి పక్షి పుండ్లు గాయములతోనే సయ్య పక్షిని ప్రాపున చేరి క్షమించుమే సయ్యా క్షమించు సయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము లోకానందయందమందునా వికతో విక్షింప నేగితి లోకానందయందమందునా వికతో విక్షింప నేగితి దావీదు వాలే బత్షెబా బారిలో నుండి దేవా విమోచించు మేసయ్యా దావీదు వాలే బత్షెబా బారిలో నుండి దేవా విమోచించు మేసయ్యా క్షమించు మేసయ్యా క్షమించు మేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము ఎన్నెన్నో మారు నీ సన్నిధిని నేను విడచి ఎత్తించితి ఎన్నెన్నో మారు నీ సన్నిధిని నేను విడచి ఎత్తించితి యోనా వలె నా గర్భములో నుండి నన్ను నీదరిచేచు మేసయ్యా యోనా వలె నా గర్భములో నుండి నన్ను నీదరిచేచు మేసయ్యా క్షమించు మేసయ్యా క్షమించు
యేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని వేడుచుంటిని క్షమించుము వేడుచుంటిని క్షమించుము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 11వ కీర్తన. కీర్తన గ్రంథము 11వ కీర్తన 4వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 11వ కీర్తన 4వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుల చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇది భాగాన్ని మనమందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థన పూర్వకంగా చదువుకుంటాం. పాత నిబంధనలో 457వ పేజీ. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుల చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. సహాయం కొరికి ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మా పరలోక తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన చాటున నన్ను భద్రపరిచినారు. దాన్ని బట్టి నీ కొందరు పాటల ద్వారా నీ నామను కీర్తించి భాగ్యం ఇచ్చారు. చదవడం లేకుండా భాగం కొరకే మనం స్తుతిస్తా ఉన్నాం. ఒప్పుకోలేక వర్తమానం జ్ఞాపకం చేసుకునండి. మేము ఏ రీతిగా మీ సన్నిధిలో ఒప్పుకోలు కలిగి ఉండాలో దాన్ని మీరు మాకు తెలియజేస్తున్నాడు. మీ సత్యాన్ని గ్రహించుడు కొరకాయ నా మనోనేత్రమును తెరవజేస్తున్నాడు. వారిని నిలబట్టి యోగ్యుని కాను నీ ప్రజల ముందు నీ ముందు కనుకరించి నీ రక్తంతో కడిగి నీ ప్రజల క్షేమం కొరకు నీ మహిమ కొరకు వాడుకుంటాడు. నాకు అద్భుతాలన్నీ క్షమిస్తాడు. యథార్థంగా హృదయంతో ఒప్పుకోలు చేయని వరకు సిద్ధపరుస్తున్నాడు. ఏదైతే చేసినామో దాన్ని విడిచిపెట్టినట్లు కూడా సహాయపడుతున్నామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మేడం నీ బాధలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూలమైన రక్త పోషణ తెచ్చుకుంటూ నన్ను నీ ఆదాయం పెట్టుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి గురించి నామ తండ్రి ఆమేన్. కీర్తన గ్రంథము 11వ కీర్తన 4వ వచనం. 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ మాట మనము ధ్యానం చేస్తాం. ఆయన తన కనుదృష్టి చేత వారిని ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలన చేస్తూ ఉన్నాడు. రెండు ప్రేమించే వారులారా, పరిశీలన దేని కొరకు అనేది మనం చూడగలిగితే ఒక్కొక్క సంగతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా మనము చూడగలం. ఉదాహరణకు ఇక రైతులు ఈ పొలాన్ని విత్తుతూ ఉన్నారు. దాన్ని వారు పరిశీలిస్తారు కొంతకాలం తర్వాత. దేని కొరకు అంటే దానిలో ఏదైనా కలుపు ఏదైనా పెరిగిందేమో దాన్ని ఏం చేయడానికి, తీసివేయడానికి. అది పరిశీలించాలి కదా, లేకపోతే అదేంటి మనకు కనబడదు. మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోనండి, మనం కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా కలుపు పెరుగుతూ ఉందేమో, కలుపు పెరుగుతూ ఉందేమో, పెరుగుతా పెరగదా?
పెరుగుద్దా పెరగదా? ఎవరైనా కలుపు మొక్క నాడతాడా? ఎవరైనా నాడతారా? ఏం నాడతారు అమ్మా? వరి నాడతారు కదా. కలుపు ఎక్కడ నాటకానేమవుద్ది? పెరుగుద్ది. పెరుగుతారు కదా, పెరుగుద్ది. నాటరు ఎవరు కానీ పెరుగుద్ది. ఎలా వస్తుంది? ఆయన అడిగదా గోధుమ రీత్యా గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విత్తింది ఏంటి చెప్పండి? గోధుమలు విత్తారు. మధ్యలో ఏమొచ్చేసినాయి? గురువులు వచ్చేసినాయి. ఎవరు విత్తారు? అది మనము ఏం చేయాలా? పరిశీలన చేసుకోవాలి. ఇది ఒప్పుకోవడానికి మూలం. మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఆయన పరిశీలించక ముందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నావు అనుకో, ఎంత మంచిదో. వెళ్తున్నావా? నువ్వు పరిశీలన చేసుకోవాలా. పరిశీలన చేసుకుని ఏం చేయాలా? ఎక్కడ హాని ఉందో, ఎక్కడ కలుపు ఉందో దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. కలుపు పెరిగిపోయింది అనుకోండి, పంటకేంటి నష్టం. మన హృదయం కూడా అంతే. కానీ పెరిగిపోయింది అనుకోండి, దేనికి నష్టం? ఆత్మీయ జీవితానికి నష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలా? పరిశీలన. ఎలా ఉన్నాను? ఎలా పరిశీలన చేసుకుంటావు? వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. నువ్వు పరిశీలన చేసుకునేటప్పుడు దేని ముందు నుంచి చేస్తావు పరిశీలన? నువ్వు పరిశీలన చేసుకుంటావు కదా, దేని ముందు నుంచి చేసుకుంటావు? అర్థం ముందు. అది నీకేం చేస్తుంది? నిన్ను ప్రతిబింబింప చేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో. ఇప్పుడు జుట్టు సరిలేదనుకో ఏం చేస్తావు? జుట్టు సరి చేసుకుంటావు. లేకపోతే ముఖం సరిలేదనుకో ఏం చేస్తావు? ముఖాన్ని సరి చేసుకుంటావు. మటుకు అది చూపిస్తూ ఉంటుంది. మరి నీవు కూడా వాక్యమనే అర్థం ముందుకు ఏం చేయాలి? రావాలి. నువ్వు పరిశీలన చేసుకోవాలా. పరిశీలించుకోకపోతే ఏమవుద్ది? నష్టమే. ఆ రైతు దాన్ని పరిశీలన చేస్తా ఉన్నాడు. ఎంతకాలానికి? నాటిన వెంటనే పరిశీలన చేస్తాడా? నాటిన వెంటనే కాదు, కొంతకాలం ఉండాలి. అది ఎక్కడ బయటపడద్దో. వెళ్తున్నావా? క్యాన్సర్ లోపల పుట్టినప్పుడు ఏం చేయదు? క్యాన్సర్ వచ్చినప్పుడు చూసారు అయితే దాని బారిన పడడం ఎప్పుడు అడిగారా? ఎందుకంటే అది పుట్టగానే ఏం చేయదు, తెలియదు. అది దేహం కొంత పాడు చేసిన తర్వాత, అంటే కొంతమందికి ఫస్ట్ స్టేజ్ అంటారు ఏదో కదా. అదృష్టవంతులకి ఏంటంటే మరి ఏదైనా ఇంకా వేరే సందర్భంలో హాస్పిటల్కి పోయినప్పుడు అది బయటపడితే కొంతమందికి సెకండ్ స్టేజ్, కొంతమందికి అక్కడ సెకండ్, కొంతమందికి ఇప్పుడు థర్డ్, కొంతమందికి ఇప్పుడు ఫోర్త్. అప్పుడు దాకా తెలియదు. అయితే ఒకవేళ పరిశీలన చేశాడు అనుకోండి, ముందు తెలిస్తే ఆయనకి రికవరీ ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. నీ జీవితంలో కూడా అంతే. పరిశీలన చేసుకోవాలి. వారం వాళ్ళ దగ్గర నెల ఇలాగూ ఉపవాస ప్రార్థన కొడుకులో లేదు ఆయా సమయాలలో నువ్వు ఏం చేసుకోవాలా? యెహోవా తన కన్నుల చేత నరులను ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు పరిశీలించినప్పుడు ఆయన ఏమి చేస్తా ఉన్నాడు అనేది మనం చూడగలిగితే కింద వచ్చిన చూస్తాం చూడండి. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు. ఇప్పుడు చూడండి, ఆయన పరిశీలించినప్పుడు ఎవరు ఉంచుతా ఉన్నాడు? నీతిమంతులను. ఎవరు తీసేస్తా ఉన్నాడు? దుష్టులను బలాత్కార శక్తులను. దుష్టుడు ఏంటంట? దుష్టులు అంటే ఎవరు చెప్పండి? దుష్టులు అంటే ఎవరు? నేను గుర్తించడానికి కొన్ని పదాలు ఉన్నాయి కదా. ఈ పేరు ఏం పేరు? బాధిస్తే అనుకున్నాం.
గుర్తించవచ్చు. ఇద్దరు ఉన్నారనుకో, ఇప్పుడు మనం ఎలా గుర్తిద్దాం? ఆ నాగరాజు గారు సుగుణ కాలమే. కొన్ని సంఘాల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక ఆయన పేరు శాంసన్, ఒక ఆయన పేరు ఏం పేరు శాంసన్, ఇంకో శాంసన్ ఉన్నాడు ఆ మొదలులోనే. ఇప్పుడు ఆ పెద్దోడు వయసులో పెద్దోడిని పెద్ద శాంసన్, చిన్నోడిని ఏం చేద్దాం చిన్న శాంసన్. ఇప్పుడు మరి మూడోడు వచ్చాడు, మరి ఆయన ఏమనాలా? ఆయన అంటే మరియమ్మ గారి శాంసన్. ఎవరు? ఆ అమ్మ పేరు మరియమ్మ. ఇప్పుడు ఆయన గుర్తించాలంటే ఎలాగా? మరియమ్మ గారి పెద్ద శాంసన్ అంటే పెద్దోడే, చిన్న శాంసన్ అంటే రెండోవాడు. ఇప్పుడు మూడోడు వచ్చాడు కదా, ఆయన పేరంటే మరియమ్మ గారి శాంసన్ కదా. సుందర్ సింగ్ గారు మందిరంలో కొంతమంది పేర్లు, అన్ని పేర్లు ఒకటే. జోషి, ఆ జోషి అంటే ఏ జోషి? ఊరు పేర్లు పెట్టేశారు. కండవల్లి జోషి, పొలమూరు జోషి, తర్వాత ఇది ఎవరిది? మీ చిన్నమూరు ఒడ్లూరు జోషి. ఇలా మీకు గుర్తించడానికి ఏమన్నా? మరి నేను ఆ పాపను గుర్తించుడు. దుష్టులు అనేది గుర్తించాలంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు దానికోసం ఈ పాఠం అంతా ఏంటది? దుష్టులు అంటే ఎవరు? చేసిన మేలు మర్చిపోయిన వాడిని ఏం చెప్తుంది బైబిల్? అబీగైలు నాబాలు గురించి చెప్పింది. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25:25. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచిస్తున్నాడు కదా. అతని పేరు అతని గుణాన్ని ఏం చేస్తా ఉంది? ఇప్పుడు అబీగైలు అంటా ఉంది, దుష్టుడైన ఈ నాబాలును ఏం చేయదు. ఇప్పుడు ఎందుకంటే దుష్టుడని అది దావీదు ఎంతో మేలు చేసినాడు. ఎవరికి? నాబాలుకి. ఆయన గొర్రెల మంద అడవిలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా నష్టపోకుండా ఏం చేశాడు? ఆయన కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు కాపాడుతూ వచ్చినటువంటి దావీదుకు ఒక దినానికి ఒక అక్కర వచ్చింది. ఈ అక్కరను తెచ్చుకొని దొరికాయి. సముద్రాన్ని నాబాలు దగ్గరికి పంపించాడు. నాబాలు ఏమన్నాడు? ప్రభునందు ప్రేమించే వారిలారా, ఇప్పుడు దుష్టుడు అంటే ఎవరు? అది చేసిన మేలును ఏం చేసేవాడు? మర్చిపోయేవాడిని ఏమంటారు? దుష్టుడు అంటారు. ప్రభునందు ప్రేమించే వారిలారా, ఇప్పుడు నీవు నేను కూడా ఈ మాట ఆయన పరిశీలిస్తా ఉన్నాడు. దుష్టత్వానికి మన దగ్గర ఏముండకూడదు? చోటు ఉండకూడదు. నాబాలు లాంటి గుణం. నాబాలు ఎట్లాంటి వాడు? అవసరం తీరిపోయిన తర్వాత ఏమంటున్నాడు? చాలా మంది ఎట్లా ఉన్నారు, అవసరం ఉన్నంతసేపు ఎంతో విలువగా చూస్తారు. అవసరం ఉన్నంతసేపు గొప్పగా చెప్తాడు. ఆయనతో అవసరం లేదనుకుంటే ఏమంటారు? ఈ గుణం ఉంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే దుష్టుడని చెప్తా ఉంది. అడుగుతా ఉన్నావా? ఇప్పుడు ఈ దుష్టత్వం దగ్గర ఉందనుకో, ఇలాంటి గుణం దగ్గర ఉందనుకో, చూడండి సమూయేలు మొదటి గ్రంథానికి వస్తాం. మళ్ళా సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 25వ అధ్యాయం 6వ వచనం. అదే ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమములు గాక అని పలికి ఈ వర్తమానము ప్రభునందు ప్రేమించు వారులారా. ఇప్పుడు 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? యెష్షీ కుమారుడు ఎవడు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు
అనేకులు యెష్షయి ఎవడు? దావీదు కుమారుడు. దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు. ప్రభువునందు ప్రేమించే వారులారా, దావీదు ఎవరో ఈయన తెలియదా? ఎవరికి? నాబాలుకి. తెలియకుండానే తన యజమాని విడిచిపోయిన దాసుడు అనేక ఉన్నారని చెప్పాడా? తెలుసు ఎవరికి? నాబాలుకి. కానీ ఆయన గుణం ఏంటంటే చేసిన మేలును ఏం చేసేవాడు? మర్చిపోయేవాడు. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఈ గుణము కలిగి ఉంటే ఇది దుష్టత్వము అని బైబిల్ ఏం చేస్తూ ఉంది? చెప్తా ఉంది. ఒకవేళ ఇటువంటి లక్షణం ఉందనుకో, అప్పుడు ఈ గుణంలో ఏమున్నాయి కదా? ఒక రోగానికి అనేక సింటమ్స్ ఉంటాయి. ఉంటాయా? కరోనా వచ్చింది, దానికి ఎన్ని సింటమ్స్ చెప్పారు? ఎన్ని సింటమ్స్? రొంప, జ్వరం, అమ్మా తలకాయ పోటు, ఇంకా రుచి తెలియదు. ఏం తెలియదు? రుచి తెలియదు. ఒళ్ళు నొప్పులు. ఇవన్నీ కరోనాకేంటి సింటమ్సేనా? ఇందులో ఏమొచ్చినా వాడు ఏమైపోతుంది? వెళ్ళిపోవాలి. ఎక్కడికి? అమ్మా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుంది? నష్టం. దుష్టత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి నీ దగ్గర ఉన్నాయనుకో, దేవుడు నిన్ను చూసి ఏమంటున్నాడు? అసహించుకుంటున్నాడు. అంతేనా? 11వ కీర్తన 5వ వచనం చెప్తా ఉంది, నీతిమంతులను ఆయన పరిశీలించున్నాడు, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు. అది ఇప్పుడు మనం అందరం దేవునికి ఎలా ఉండాలా? ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దుష్టత్వం నుంచి నీవు నేను ఏం చేయాలి? విడిపించబడాలి. లేకపోతే ఉన్నాం. అదవుతుందా? లేకపోతే నీ కొడుకు, నీ కూతురు నీకు ఇష్టమే, కానీ వాడు సరిగాడు అనుకో, అంటే మైలు పడ్డాడు, బాటలు మొదలుగా అన్ని దుమ్ములు చేసుకొచ్చాడు అనుకో, ఎత్తుకుంటావా? కానీ శుభ్రం చేసిన తర్వాత ఎత్తుకుంటావు. నువ్వు శుభ్రం ఉండాలి. దుష్టులు నాబాలు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, నాబాలు ఎట్లాంటి వాడంటే సరి చేసుకునేవాడు. ఎట్లాంటి వాడు? సరి చేసుకునేవాడు. ఇంకా మనం చెప్పాలంటే ఆయన గురించి చెప్తాం బైబిల్. ఆయన ఎవడి మాట ఎవడ? నువ్వు మరి ఎవరి మాట ఎక్కడ ఉన్నావు అనుకో, ఎట్లాంటి వాడు? నాబాలు ఎట్లాంటి వాడంట? మోటువాడు. అంతేకాదు ఎవడిని ఆయనకి ఏం చేయడు? చెప్పాడు కదా మాట. చూడండి 17 వచ్చింది. 17. అయితే మా యజమానుని అతని ఇంటి వారందరికీ వాడు కీడు చేయని హెచ్చరించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిందని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో ఒకవేళ మాట్లాడాడు అనుకో, ఈ మాట అభిగేయుడి కన్నా ముందు అసలు ఎవరు చెప్పాలా? నా వాళ్ళు చెప్పాలి. కానీ అట్లాంటి వాడు ఎవరిని ఏం చేయడు అంటే వాక్యం ఆయన దగ్గరికి ఏం చేయడు, ఆయన రానివాడు. దుష్టుల్లో లక్షణాలు ఏమి? దుష్టుడు ఒకటే, కానీ చాలా లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఇది ఒకటి. తనతో ఎవరిని ఏం చేయనోడు? మాట్లాడినాడు. దేవుడు వాక్యము ఏం చేయాలా? నీతో మాట్లాడియాలి. దేవుని వాక్యంతో నువ్వేం చేయాలా? సంభాషణ చేయాలి. అప్పుడు నీ జీవితం నీకు తెలుసు. అప్పుడు నీ జీవితము నీకు తెలుసు. లేకపోతే తెలియదు. మాట్లాడలేనటువంటి తత్వము ఎవరిది? నా వారిది. నష్టపోయాడా? చూడండి, ఈ మాట ఎవరు తెలిసింది? ఆ దాసుడు ఎంత గొప్పడో కదా. ఆయన ఎంత ఆలోచన
దేవుడితో సహవాసం ఎందుకంటే దావీదు హృదయాన్ని ఎవరు ఎదిగాడు? దావీదు హృదయం ఎవరు ఎదిగాడు? దాసుడు. అందుకే అంటాడు, వారు నిశ్చయంగా మనకి మీ ఇంటి వారందరికి ఏం చేస్తాడు? కీడు చేయ. అందుకే మరి దావీదు అలా ఈ రాత్రి నా వాళ్ళకు మగవాడు అప్పుడును ఉండడు అనడం లేదా? ఈ మాట ఎవరు తెలిసింది? ఎవరు తెలియలేదు? అది నా వాళ్ళకు నీ జీవితంలో తెలియకుండా ఉందనుకో, లేకపోతే మాట్లాడినప్పుడు వెనకలేదనుకో, నువ్వు దుష్టుడే. దేవుని వాక్యము ఏమవుద్ది? మాట్లాడుతుంది. విన్నావు అనుకో, నీ జీవితానికి ఉన్నటువంటి శ్రేష్టత ఏదైతే ఉన్నావు. ఇప్పుడు నేను ఒక సాక్ష్యం ఉంటా ఉన్నాను. ఆ మటలో చేసేసి పోలీసులు దొరకకుండా ఊరు పోయి రాత్రి ఊళ్ళో పడుకుంటే ఇబ్బంది పడుతున్న సమాధిలో పడుకుంటున్నాడంట. దేవుని వాక్యము ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు? సమాధి మీద నుండి వస్తూ ఉన్నాడంట. సమాధిలో నుండి కాదు, ఎక్కడి నుండి? సమాధి మీద నుండి వస్తూ ఉన్నాడంట. వింటే నీ జీవితం కూడా అంతే. వెనకే అసలు వాక్యాన్ని దగ్గరకు రానియకే కూర్చుంటావు, కానీ ఏం చేయదు? లోపలికి దూరం. లోపలికి ఏం చేయదు? నేను అడగను కలిసేపు నాక ఏం చెప్పారని. ఎందుకంటే అది లోపలికి ఏం చేయట్లేదు. దేవుని వాక్యం మనం చెప్తాం లేదా దాచులు చెప్తా ఉన్నాడు, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనంత ఏం చేయవాడు? మాట్లాడలేడు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్న వినలేదనుకో, నువ్వేం జాగ్రత్తలు ఉన్నట్టు? దుష్టులు జాగ్రత్తలు ఉన్నట్టే. దుష్టులు ఏంటి? ఆయనకు అసహ్యం. నా వాళ్ళు ఎట్లాంటి వాడు? ఎవరిని తనతో ఏం చేయడంట? మాట్లాడనీడు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మీతో సంభాషించినప్పుడు నువ్వేం చేయాలి? వినాలి. దేవుని వాక్యం మీతో మాట్లాడినవి వాళ్ళ దాన్ని నువ్వు ఏం చేయాలా? అనుసరించాలి. అబిగయీలు ఏం చేసిందంటే అనుసరించింది. అందుకే ఆమె నీతిమంతుల జాబితాలో నువ్వు పోయింది. నేను ఇంకా ఏ జాబితాలో ఉన్నా? దుష్టుల యొక్క జాబితాలోనే. ఎందుకంటే చేసిన మేలును నా వాళ్ళు ఏం చేశాడు? నేను మర్చిపోతాం. చేసిన మేలు ఏం చేద్దాం? ఎందుకంటే నేను వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయమో సరి చేసుకోం. ఒకవేళ కనుక ఆయన మాట్లాడిన దాసులు మాట్లాడినప్పుడు నా వాళ్ళు ఉంటే ఎంత మేలు జరుగుతున్నాం. ఇది రెండవ చూస్తాం చూడండి. రెండవ మన పరిశుద్ధ గ్రంథంలో ఉండి సమయమాడి గ్రంథము 19వ అధ్యాయం. సమయమాడి గ్రంథము 19:5 వచనం. అతడు ప్రాణముకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను. అది నీవే చూసి సంతోషించింది కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధిగా ప్రాణము తీసి నేనెందుకు పాపము చేయదు అని మనవి చేయగా. మొదటిది ఎవరు? రెండోది ఎవరు? సాతాను. ఇప్పుడు ఈయన ఎట్లాంటాడు? మొదటి ఎట్లాంటాడంటే ఎవరిని తనతో ఏం చేయడు? మాట ఉన్నాడు అన్నమాట. రెండోది ఏంటంటే చూసే గుడ్డోడు అన్నట్లు. సౌలు దావీదు గొల్లియాతు యొక్క తలను ఛేదించుట చూశాడు, చూడలేదా? చూశాడు, కానీ మర్చిపోయాడు. చూసి కూడా ఏం చేద్దాం? మనం విన్నది కొంత పక్కన పెడదాం. మనం దేంట్లో వచ్చాం? చూసాం. సౌలు దావీదు యొక్క యుద్ధంలో చూశాడు. గొల్లియాతును దావీదు జయించును చూశాడు. ఎలాగూ గొల్లియాతు మీదకి దావీదు పోయాడో
చూచాడు, సంతోషపడ్డాడు, కానీ మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాట అట్లా యోనాతాను చెప్తా ఉన్నాడు. ఎవరికి? సో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? పోనీ మరలా జ్ఞాపకం అప్పుడైనా ఏం చేయాలి? రెండో ఛాన్స్ అన్నమాట ఇది. మొదటిది ఎవడు మాట్లాడిన బ్యాచ్. రెండోది ఏంటంటే జ్ఞాపకం. అయ్యా ఎందుకయ్యా నువ్వు దాని మీద పాల్గొట్టావు? మన ఇశ్రాయేల్ అందరికీ గొప్ప రక్షకులు చేసినాడు కదా, గొలియాతును చంపేశాడు కదా, నువ్వు చూసావు కదా, కానీ నీకేం లేదు, మారు మనసు లేదు. చూసావు నువ్వు, అయినా కానీ నీకేం లేదు. చూడలా ఎన్ని అద్భుతాలు చూస్తా ఉన్నావు, ఎన్ని ఆశ్చర్యకారాలు చూస్తా ఉన్నావు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని అద్భుతాలు చూశారు. ప్రభువునందు ప్రేమించే వాళ్ళైనా నా ఈ విధురాల యొక్క కుమారుణ్ణి ఆయన లేపినప్పుడు మనలో గొప్ప ప్రవక్త ఏం చేశాడు? బయలుదేరలేదా? ఆ రక్తస్రావ యొక్క స్త్రీ యొక్క రోగమును స్వస్థపరిచినప్పుడు గొప్ప వైద్యుడు కదా ఆయన. లాజరును సమాధులను లేపినప్పుడు, లాజరును ఎక్కడ? సమాధులను లేపినప్పుడు నేను అద్భుతాలు చూశారు. బుద్ధులే, నేను అందరిని ఏమంటారు చెప్పండి? తర్వాత వారు ఏం చేశారంటే ఆ నిరపరాధి యొక్క రక్తము మా మీద మా బిడ్డ మీద ఉండాలని ఏం చేశారు? ఆ సిలువ వేయినప్పుడు లేదా పిలాతు ఏం చేశారు? ఈ నిరపరాధి యొక్క రక్తం నాకేం లేదు, బాధ్యత లేదు. ఏమన్నారు? ఆ రక్తం మా మీదను. సౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యోనాతాను. అయినా నేనేం లేదు, మారు మనసు పొందల, ఏదో మాట వరుసన్నాడు అంతే. ఏమన్నాడు? అంతే, నిజమే నేను తప్పు చేశాను. లేకపోతే దావీదు నేను చేయగలన్నాడా? లేదా? చెప్పాలి, చేయగలన్నాడా లేదా? ఉన్నాడా? లేదు. మనం మాట వరుసకే ఇప్పుడు ప్రార్థన, మాట వరుసకే ఇప్పుడు ఒప్పుకోడు. నువ్వైనా నేనైనా నువ్వే మాట వరుసకే. జీవితం ఏం చేయలేదు, మాట వరుసగా అంటాం అయ్యో ఇలా ఉంది ప్రభా నా జీవితం, కానీ దాంట్లో ఏం చేయట్లే. సౌలు అన్నాడు, చదవన మాట 6వ వచనం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము. మరి ప్రమాణం కూడా చేశాడు. ఈయన ఎట్లాంటాడు? ప్రమాణం కూడా చేశాడు. అసలు ఇంకా దావీదుకి ఏం చేయను, కానీ ఏం చేశాడు? అదే పని మీద ఉన్నాడు. మనం కూడా ఎన్నో ప్రమాణాలు చేస్తాం, కానీ ఏం చేస్తాం? అసలు గుర్తే ఉన్నా మనకి అంటే అవునా? గుర్తే ఉన్నా. ప్రభువునందు ప్రేమించే వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోనండి. మనము ఏ రీతిగా చేయాలో ఒప్పుకోలు. ఆయన నరులను తన కనుదృష్టి చేత ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు దుష్టులను, బలాత్కార శక్తులను ఆయనకి ఏంటంట? ఇప్పుడు నాబాలు ఎవరికి అసహ్యుడు? నాబాలు గుణము కలిగి ఉంటుంది. మనం ఎవరికి అసహ్యము? ఇప్పుడు ఆ గుణం పోవాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర ఉండుకోవాలి. నాబాలు లక్షణాలు ఉన్నాయి లేదా దగ్గర? నాబాలు లక్షణం ఏంటి? ఎవరిని తనతో ఏం చేయనివాడు? దేవుని వాక్యం నీతో ఏం చేయట్లేదు, మాట్లాడినప్పుడు ఏం చేయట్లే. రెండోది ఎవరు? సౌలు. ఈయన అంతా చూశాడు, వాళ్ళ ప్రమాణం కూడా చేశాడు. ఏమని? దావీదుకు మరణ శిక్ష. మరలా ఏం చేస్తా ఉన్నాడు? చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ 2 లక్షణాలు ఉంటే నీ జీవితంలో ఆయనకి ఇష్టడిగా ఉండలేవు. ఆయనకి ఇష్టడిగా లేకపోతే ఆయనతో నీకు సహవాసము ఉండదు. నువ్వు సరి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించేటువంటి తరుణాలు ఇది. ఒకవేళ ఆయన మాట్లాడుతున్నావు వినకుండా ఉంటే నా బాధ జీవితంలో ఉంటావు. రెండవదిగా అబద్ధ ప్రమాణం
సౌలు దావీదు విషయం ఏం చేశాడు? ప్రమాణం చేశాడు నెరవేర్చాడు. ఇప్పుడు సౌలే జాబితా దుష్టుని యొక్క నీవు నేను ఏ జాబితా అమ్మా? మరి పేరు చెప్తాను బాధ ఉందాడు. ఏ జాబితా? దుష్టుని జాబితా. పేరు చెప్తాను బాధ వచ్చి ఆ జాబితా అంటాం. దుష్టుని జాబితా. ఏ జాబితా ఇది? దుష్టుని జాబితా. మూడవ చూడండి. మూడవ చూసి మనం ప్రార్థన వెళ్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 24 వచ్చారు. దినవృత్తాంతంలో 24 వచ్చారు. 22 వచ్చారు. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తాను చేసిన ఉపకారం మరిచిన వాడే అతని కుమారుని చంపించెను. అతను చనిపోయినప్పుడు యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలో తెచ్చునుగాకని ప్రభువును ప్రేమించేవాడు. యోవాషు ఏం చేశాడు? యెహోయాదా కుమారుడైనటువంటి ఆయనను ఏం చేశాడు? ఆయన చంపేశాడు. చూడండి, ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారము ఏం చేశాడంట? ఉపకారం మర్చిపోయాడు. జకర్యాని ఏం చేశాడు? చంపించేశాడు. యెహోయాదా ఎంత మేలు చేసినాడు! యెహోయాదా ఎంత మేలు చేసినాడు! ఆ ఉపకారాన్ని ఏం చేశాడు? ఆయన మర్చిపోయి ఆయన ఏం చేశాడు? ప్రభువును ప్రేమించే వారులారా, మూడవ జాగ్రత్త ఏంటంటే మర్చిపోయే జాగ్రత్త. ఏ జాగ్రత్త ఇది? ఉపకారంలో ఏం చేసేవాడు? మర్చిపోయేవాడు. ప్రభువును ప్రేమించే వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మర్చిపోతే ఏం చేయవు? ఏ జాగ్రత్తలు ఉంటాం? దుష్టుని జాగ్రత్త. యోవాషుకు యెహోయాదా ఎంత మేలు చేసినాడు! అతల్య రాజకుమారులందరూ చంపేస్తే ఈయన ఏం చేశాడు? ఆయన దేవుని మందిరంలో దాచినాడు. తర్వాత రాజ్యానికి తెచ్చినాడు, చక్రవర్తిని చేసినాడు. ఆయన బుద్ధి నేర్పాడు. కానీ ఇవన్నీ ఏం చేశాడు? ఆయన మర్చిపోయి ఆయన బతకడానికి కారణమైనటువంటి అతని కుమారుడిని ఏం చేశాడు? చంపేశాడు. యోవాషు రాజకుమారుడే, కానీ ఏ జాబితాలో ఉన్నాడు? దుష్టుని యొక్క జాబితాలో ఉన్నాడు. దుష్టులను, బలాత్కార శక్తులను ఆయన నరులు తన దృష్టి చేత ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలించినప్పుడు ఇట్లాంటి కలుపు మన జీవితంలో ఉందనుకో, దేవుని వాక్యము మనతో మాట్లాడి కలుపు. తర్వాత చూచి కూడా లక్ష్య పెట్టని కలుపు. తర్వాత మేలు పొంది కూడా మర్చిపోయే కలుపు. ఇది ఉందనుకో, నష్టమే. కాబట్టి ఏం చేయాలి? నేను దీని నుంచి విడిపించబడాలి. ఏం చేయాలి? విడిపించబడాలి. ఒప్పుకోవాలి. ప్రభా, నీవు పరిశీలించినప్పుడు ఇట్లాంటి లక్షణం నా దగ్గర ఏం చేయకూడదు, ఉండకూడదు. ఉన్నాయి, నష్టమే. కాబట్టి ప్రార్థన చేయి, ఒప్పుకో ఆయన దగ్గర. నేను కూడా ఎట్లాంటి వాడిని? వాళ్ళ వంటి వాడిని. నేను కూడా ఎట్లాంటి వాడిని? సౌలు లాంటి వాడిని. ప్రమాణం చేస్తాను కానీ తను ఏం చేయను, నెరవేర్చు. నేను కూడా ఎట్లాంటి వాడిని? యోవాషు లాంటి వాడిని. చేసిన మేలును మర్చిపోయి ఏం చేస్తాం? వారులారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకునండి. ఆయన నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలించినప్పుడు ఈ దుష్టత్వానికి సంబంధించిన లక్షణాలు ఏమీ లేకుండా ఒకవేళ ఉంటే ఆయన ఒప్పుకొని విడిచిపెట్టి మేలు పొందిడికాయి దేవుడు మనకు సహాయము ఒప్పుకొని ప్రార్థన చేస్తాము. జ్ఞాపకం పెట్టుకోనండి. ఆమె కాపాడి ఇలా కాపాడండి కాదు,
నీ జీవితంలో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది నీ జీవితానికి అన్వయించుకుని పరిశీలన చేసుకుని ఉంటే విడిచిపెట్టి ఆయన సన్నిధి మేలుకొని ఒప్పుకోలు ప్రార్థన అలా చేయడం కొరకు దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. పాట సంఖ్య 555. పాట సంఖ్య 555. పాత పుస్తకాలు 544. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పరమాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పరమాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమాయ దృష్టి బహుధన్యుడాయే, ప్రియ ప్రభుని చూడనిము. ప్రియమాయ దృష్టి బహుధన్యుడాయే, ప్రియ ప్రభుని చూడనిము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని వారు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని వారు దిక్కులేని వాడనేనైతిని. చక్కటి నాయకుడు గెరచి భక్తునైను చూడనిము. చక్కటి నాయకుడు గెరచి భక్తునైను చూడనిము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. చెడిపోతిని యేసుని గాయములే విని. చెడిపోతిని యేసుని గాయములే విని. మోసపోతి నేను దుఃఖితలాగితి, దాసుడనను చూడనిము.
పుట్టి నేను వృత్తి తొలగించి దాసుడను ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని ఎందారేశ్వరి వైపు చూచెదరు పొందెదరు వెలుగుము కామునా ఎందారేశ్వరి వైపు చూచెదరు పొందెదరు వెలుగుము కామునా సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నేనుగా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుగా విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు వినయముతో నేను వైపు చూచు నిలుగా కాపరుగెత నేర్పు వినయముతో నేను నీ వైపు చూచు నిలుగా కాపరుగెత నేర్పు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుగా ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతమునే నిన్నుగా కంటికి కనబడని వెలుగులో చెవికి వినబడని వెలుగులో కంటికి కనబడని వెలుగులో చెవికి వినబడని వెలుగులో హృదయగోచరము కాని వెలుగులో సిద్ధపరచితివా నాకై హృదయగోచరము కాని వెలుగులో సిద్ధపరచితివా నాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్నుగా ప్రభు యేసు నా రక్షక నాకు నిరతమునే నిన్నుగా లోకభోగాలపై నానేతలు లోకభోగాలపై నానేతలు నీ మహిమ దివ్య స్వరూపమును నిందారను చూడనిమ్ము నీ మహిమ
పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం. ఆయన తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. ఇదే భాగాన్ని మనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలు 82వ పేజీ. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు మీ సజీవమైన కరచాన్ని భద్రపరిచారు. వాటి ద్వారా నామమును కీర్తించు భాగ్యం ఇచ్చారు. మీ సన్నిధిలో మేము ఒప్పుకోలు చేయడానికి అనుగ్రహించిన సమయాలను బట్టి మీకు వందనములు. మా గమనంలోకి తెచ్చిన తలంపులను బట్టి మీకు వందనములు. ఆ రీతిగా మేము వండుకున్నట్లు మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి చేసిన సహాయాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. ఏదైతే ప్రార్థించినామో దాన్ని నెరవేర్చగల సామర్థ్యం కూడా మాకు దయచేస్తున్నాడు. చదవన ప్రార్థన వర్తమానం కొరకే లేఖన భాగంలో స్తుతిస్తా ఉన్నాం. లేఖన భాగం సత్యాన్ని గ్రహించడానికి సహాయపడుతున్నాడు. నన్ను మీ ఆధీనంలో ఉంచుకున్నాడు. అపవాదిక బంధకం విడిపిస్తున్నాడు. నేను కలిసి నీ నామను గొప్ప చేయడానికి సహాయపడుతున్నాడు. అనేక క్షేమం కొరకు ప్రార్థించడానికి సహాయపడుతున్నాడు. మీరు ప్రార్థన భారం కొరకై మీరు మాకు సహాయపడుతున్నాడు. అలవాటు ప్రకారం కాక భారం కలిగి ప్రార్థించి సహాయపడుతున్నాడు. కృప చూపిస్తున్నాడు. ఏదైతే చదివినామో దాని యొక్క అర్థం గ్రహించినట్లుగా మీ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహిస్తున్నాడు. సహాయపడుతున్నామని ఎంత పోషణము తెచ్చుకున్న బతుకం లేకుండా సహాయపడుతూ నీకు అనుదృష్టించుతున్నామని యేసు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాం. యెహోవా దృష్టికి ఎలాగూ యథార్థముగా ప్రభువునందు ప్రేమించే వాళ్ళ మన జీవితంలో కూడా ఈ యథార్థత ఇటువంటి సాక్ష్యము మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. దావీదు మన పితరుడు. దావీదు అన్నటి వాడు ఆయన మన పితరుడు. ఆయన ఎట్లా ప్రవర్తించాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. మనం కూడా దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాలా? యథార్థంగా ప్రవర్తించాలి. అంటే అదంత సామాన్యమైన సంగతి ఏమీ కాదు. కాకపోతే నువ్వు ప్రార్థన చేయగలిగితే దాని విషయమై నువ్వేం చేయగలవు? అలాగూ నడవగలవు, లేదా అలాగూ ప్రవర్తించగలవు, లేదా అలాగూ జీవించగలవు. అప్పుడు ఒక దినాన్న నీ కొరకు కూడా ఈ మాట ఏం చేయబడుతుంది? వ్రాయబడుతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండము 18:13.
నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ప్రభువును ప్రేమించు వారులారా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఇశ్రాయేలులకు మరలా సెలవిచ్చేది ఏంటంటే, నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థపరుడై. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు మోషే? యథార్థపరుడై ఎందుకు ఉండాలా? చూడండి, కీర్తన గ్రంథము 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము. ఈ మాట యథార్థవంతులు ఆయన ముఖదర్శనము. అందుకనే నీవు నేను ఎలా ఉండాలా? యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా ఉన్నట్టు కొరకై ఈ దినాన్ని మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పితరుడైన దావీదు వలె, నా పితరుడైన హిజ్కియా వలె నేను ఎలా ఉండాలా? నీ దృష్టికి యథార్థవంతుడుగా ఉండాలి. యథార్థవంతుడిగా ఉండు ద్వారా నీకు వచ్చే లాభం ఒకటి, ఆయన ముఖదర్శనము చేస్తాం. ఆయన ముఖదర్శనం చేయడం కొరకే ఈ లోకంలో ఇలాగూ మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రయాసపడుతూ ఉన్నాం. ఒక 4 సంగతులు క్లుప్తంగా మనం చూసి ప్రార్థన వెళ్తాం. ఒక 4 సంగతులు. ఆదికాండం 42వ అధ్యాయం ఒక 4 సంగతులు చూస్తాం. ఆదికాండం 42వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండం 42:34 చదవండి. నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకురండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ రేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు ప్రభువును ప్రేమించు వారులారా. ఇది యోసేపు తన అన్నలైన వారితో చెప్పేటువంటి మాట. యోసేపు చెప్తా ఉన్నాడు ఏమని? మీ సహోదరుని నా ఇంటికి ఏం చేయాలి? అప్పుడు మీరు ఎట్లాంటి వారు? ఈ యథార్థత గురించి ఆయన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట మరలా 42వ వచనం 34వ వచనం. నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకుని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారి కారణం తెలుసుకుని. అది ఆ మాట. మీ సహోదరుని ఏం చేస్తాడు? ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరలో ఉన్నవాడు బయటికి రావాలంటే ఏం కనపడాలన్నా? అది చెరలో ఉన్నటువంటి ఆ వ్యక్తి బయటకు రావాలంటే వారి దగ్గర ఏం కనపడాలా? యథార్థత కనపడాలి. నేను ఆ జీవితంలో అంతే. కొన్ని పర్యాయములు మనం కూడా ఏమవుతూ ఉంటాం? చెరలోకి వెళ్ళిపోతాం. చెరలోకి వెళ్ళిపోతాం. ఈ చెరలోకి వెళ్ళినప్పుడు మీ దగ్గర యథార్థత కనపడింది అనుకో, చెరలో నుండి ఏం చేస్తావు చెప్పండి? బయటకు. ఉదాహరణకు యోసేపు జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భం చూస్తాం. యోసేపు చెరసాలలో ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉంటే అదే చెరసాలలో పానదాయక అధిపతి ఉన్నాడు, భక్షికాల అధిపతి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ పానదాయక అధిపతి భక్షికాల అధిపతి కలగంటే ఇప్పుడు ఆ కళ్ళగన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి వారు విచారణ ఉన్నాడు. యోసేపు అడిగితే వారిద్దరూ కళలు చెప్పారు. పానదాయక అధిపతి భక్షికాల అధిపతి కలగన్నాడు. ఏంటి? ఫరో కొరకు సమస్తమైన పిండి వంటలు చేయబడ్డాయి, ఆయన తల మీద ఉన్నాయి. కానీ అది ఎవరు తింటా ఉన్నారు? కాకులు తింటా ఉన్నాయి. ఎవరు తింటా ఉన్నారు? ఎందుకంటే ఆయన దగ్గర ఒకవేళ యథార్థత అది ఎవరు తినాలా? అయితే పానదాయక అధిపతి కలగన్నాడు. ఆ ద్రాక్ష ఎవరు తాగుతా ఉన్నాడు? ఫరో తాగుతా ఉన్నాడు. ఈ యథార్థతను బట్టి
వారు ఏం చేయబడ్డారంటే, ఒక ఆయన ఏం చేయబడ్డాడు, యథార్థత కలిగిన కారణాన్ని ఒడి తీయబడ్డాడు. ఒక ఆయన యథార్థత కలిగిన కారణాన్ని బట్టి ఏం చేయబడ్డాడు, విడిపించబడ్డాడు. అర్థమైందా తలంపు? యోసేపు చెప్పాడు వాళ్ళకి కాభావం. ఒకరు యథార్థవంతులుగా ఉన్నారు, విడిపించి ఒకరు యథార్థవంతులుగా లేడు. ఎందుకంటే ఫరో కొరకు సిద్ధపరిచేటువంటి ఆ పదార్థంలో ఎవరు తింటా ఉన్నాయి, ఆకాశ పక్షులు తింటా ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోనండి, యథార్థత అనేది మానవుని ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. ఎక్కడి నుండి? పాపం నుండి కావచ్చు, చెరలో నుండి కావచ్చు, కాని సంగతుల నుండి కావచ్చు. ఎదుగుతా ఉన్నావా? అభిమేలకు దేవుడితో అంటాడు, యథార్థ హృదయం కలిగి ఏం చేసిన ఈ కార్యము ఆయనలో ఏ దోషం లేదా లోపల ఏ సంగతి అనగా నేను ఎరుగుదును, నేను దేవుడు అంటాడు నేను ఎరుగుతాను. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఈ మాట ఆయన దేవునితో చెప్తాడు, అయ్యా నేను యథార్థ హృదయంతో దీనిని చేశాను. దేవుడు అంటే నిజమే. మనం చెప్పగలిగితే ఎంత బాగుంటుందో. మనం చెప్పగలిగితే చెప్పాలా మనం దేవుని దగ్గర, ప్రభువా నేను ఆ వ్యక్తి కొరకు యథార్థంగా ప్రార్థన చేసి చెప్పగలమా? చేతంగా లోపల బాగా వచ్చిందాడు అనుకుంటాం. ఎవరైనా కష్టం ఉన్నప్పుడు చేసాము. తెలియని వాళ్ళ గురించి మనం అలాగే చేస్తామా? తెలియని వాళ్ళ గురించి చేస్తామంటే, ఉదాహరణకు మనం ఈ తాళపాలు నెడదోళ్ళ గురించి, నెడదోళ్ళు ఉన్నారు మనకు ఏం తెలుసు, ఆ గురించి ఏం చేస్తాం. అదే మన పక్కింటి గురించి మనకు తెలుసు. ఒక దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి చేసిన లోపల ఎలా ఉంటుంది, ఇది బాగా జరిగింది శాస్త్రి. యథార్థత లేదు. యథార్థత ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని విడిపిస్తుంది. యోసేపు చెప్తాడు, నువ్వు మీ చిన్నవాడిని తీసుకురండి, ఇంకోడు ఉన్నాడని చెప్పాడు కదా మీ తండ్రి దగ్గర, ఆ బెన్యామీని తీసుకురండి. అప్పుడు మీరు యథార్థవంతులు అని చెప్పి మీ సహోదరు షిమ్యోని ఏం చేస్తాము, మాకు తీసుకొస్తాం. వెళ్తా ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నీ యథార్థత ఎందుకు అవసరం అంటే నీవు విడిపించబడాలి. యథార్థత లేకపోతే ఏం చేయవు, విడిపించబడాలి. పూర్ణ నిదర్శనాలు ఉన్నాయి. ఒకడు కట్టెలు కొడతా ఉన్నాడు. కట్టెలు కొడతా ఉంటే ఏమైంది, అది జారి పడిపోయింది. ప్రవక్త ఉన్నాడు వారి మధ్యలో. ఇప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా అది ఎరువు తెచ్చింది, అది ఎక్కడ పడింది, పడిన చోటు చూపించు. ఇప్పుడు ఏమైంది, అది ఏమైంది, అది తేలింది. తేలిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయబడ్డాడు, ఆయన విడిపించబడ్డా లేదా? లేకపోతే నాకు అంటే ఏం చేస్తాడు, పోయిన తర్వాత ఏమైనా చెప్పచ్చు. అయితే యథార్థత లేని వాడు ఉన్నాడు. అది ఎక్కడ పడింది, పలానా చోట పడింది. అది అక్కడే ఒక ఏం చేశాడు, కోమనానికి వేసాడు, తేలింది. అది నీ జీవితం యథార్థత. ఎందుకు కూడా యథార్థత ఇది కలిగి ఉంటే నీకు లాభం ఏంటంటే, లాభం ఉన్నదాన్ని నువ్వేం చేయవు, వదలవా వదలవు. నీకు తెలుసు నీకు లాభం ఎలా వస్తుందో కదా. ఇప్పుడు నువ్వు ఈ కొట్లో ఉన్నావు అనుకో, కేజీ అంతా 100 రూపాయలు. అదే డీమార్ట్లో ఉన్నావు అనుకో, కేజీ అంతా 50 రూపాయలు. ఇప్పుడు ఎక్కడెళ్తావు, ఎక్కడ వెళ్తావు, నీకు లాభం మొత్తం ఉంది తెలుసు నీకు. మరి డీమార్ట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి, అవి ఉండవయి కొనం, ఎక్కడితో పోయేది అక్కడ కొంట. నీకు లాభం ఏంటంటే యథార్థవంతుడుగా ఉండటం నీకు లాభం. ఏం లాభం అంటే యథార్థవంతుడిగా ఉంటే ఏం చేయబడి చెరలో నుండి వారిని ఏం చేయబడతారు, నువ్వు కూడా చెరలో ఉండి ఏం చేయాలా, యథార్థవంతుడిగా ఉండి విడిపించబడతా. ఇది మొదటి. రెండోది చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 13:18 చదవండి. నీ దేవుడిని యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు. విన్నప్పుడు చాలా. రెండవదిగా మొదటిది ఏం చెప్పండి, యథార్థత ఏం చేస్తుంది. రెండవది మనం చూస్తే కోపాగ్ని ఏమవుతా ఉంది, కోపాగ్ని ఏమవుతా ఉంది, మల్లుకుంటా ఉంది.
అంటే నీ మీదకి రావాల్సింది ఏమవుతా ఉంది? నీ మీదకి రావట్లే. ఎప్పుడు యథార్థవంతులే ఉంటే. నినివే ప్రజలు ఏం చేశారు? నినివే ప్రజలు ఏం చేశారు? యథార్థవంతులు అయిపోయారు. యోనా ప్రకటించాడు ఏమని? ఇంకొక 3 దినాలలోగా ఏమైపోద్ది? నినివే ఏమవుతుంది? నష్టపోతుంది. ఎందుకంటే మీరు సరిగా లేరు. ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే ఇప్పుడు ఏమైందంటే రాజు మొదలుకొని అందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, గోనె బట్ట కట్టుకున్నారు. ఇప్పుడు కోపాన్ని ఏమైపోయింది చెప్పండి? మళ్ళీపోయింది. ఎందుకో తెలుసా? అయ్యమ్మ స్థితి అదే. వారు యథార్థంగా ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఇది సొదొమ ప్రజలకు లేదు. సొదొమ ప్రజలకు యథార్థత లేదు. లేని కారణాన్ని బట్టి అగ్నిగంధకాలు ఏం చేశాయి? సొదొమ మీద కురిసినాయి. నినివే మీద ఎందుకు కొరలా? చూడండి, సొదొమ ప్రజలు ఎలా ఉన్నారో నినివే ప్రజలు కూడా ఏమైనా తేడా ఉందా? చెప్పాలి. ఏమైనా తేడా ఉందా లేదా? ఇప్పుడైతే నినివే ప్రజలు దేవుడికి చుట్టాలా? సొదొమ ప్రజలు చుట్టాలి కదా? ఏమా చెప్పాలి. నినివే ప్రజలు దేవునికి ఏమైనా చుట్టాలా? సొదొమ ప్రజలు ఏమైనా చుట్టాలు కాదా? మన సొదొమ నాశనం అయిపోయింది కదా. ఇప్పటికి అక్కడ ఆ యొక్క నాశనం యొక్క ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి కదా. ఇప్పటికి అక్కడ ఫలం వచ్చే సంగతులు ఏమి లేవు కదా. అయితే సొదొమ ప్రజలు ఏం చేయలేదు? యథార్థవంతులుగా లేరు. ఆ దేవుని దగ్గర వచ్చి సంగతి చెప్పినా వారు మారు మనసు పొందరా, మార్పు చెందరా. కానీ నినివే ప్రజలు ఏమైపోయారు? యథార్థవంతులు. రాజు మొదలుకొని ఏమైపోయారు? అందరూ కూడా గోనె బట్ట కట్టుకున్నారు. పశుపక్షాదులకు జంతుజాలను కూడా ఏం లేదు, భోజనం లేదు. వారు ఇప్పుడు మారు మనసు పొందించారు. కాబట్టి కోపాన్ని ఏమైపోయింది? మళ్ళీపోయింది. నీ కూడా అంతే. ఆ కోపాల నుంచి మళ్ళీపడాలంటే ఏం చేయాలి? ప్రభా నిజమే ఈ తప్పులో ఉన్నాను, ప్రభా నిజమే ఈ సంగతిలో ఉన్నాను, ప్రభా నిజమే నా జీవితం ఎలా ఉంది. అంతేగాని దాచిపెట్టామనుకో గంధకాలతో మండుతో తప్ప ఇంకోటి ఉండదు. లేదా నిచ్చిన అర్థానికి కూడా తప్ప ఇంకోటి ఉండదు. దాయికు ఏం చేయదు? దాస్తే నష్టమే. ఏం మొహమాటంలే, ఒప్పుకో. ఇందాక ఒప్పుకున్నాం, అలా ఒప్పుకో, నష్టమే. దేవుడు నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశం అంటే ఏంటి? రెండోసారి ఉపదేశం. రెండోసారి అనుకో. యథార్థవంతుడిగా ఉంటే నీకు వచ్చే లాభం ఏంటంటే కోపం నుండి ఏమవుతావు? మళ్ళించబడతావు. కోపం నుండి ఏమవుతావు? ఆ కోపాగ్ని నుండి ఏమేది రాదు. ఆ మాటే 13-18 ద్వితీయోపదేశం 13-18 చదివాం. ఆ మాటే లాభం ఏంటో తెలియపరచబడతా ఉంది. యథార్థవంతుడు హిజ్కియా తన పితరుడైన దావీదు చేయంత ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ఒక్క మాట దేవుడు మన గురించి అలా చెప్తే, ఇంకా నీకంటే అసలు భాగ్యవంతుడు ఎవడున్నాడు ఈ లోకంలో? ఎంత గొప్పవాడైనా నీ తర్వాతే, ఎంత గొప్పవాడైన తర్వాతే. ఎందుకంటే నీకు వరకు ఇచ్చిన సాక్ష్యం ఎవరు? దేవుడు. అంటే లోకంలో ఎంత గొప్పవాడైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే ప్రెసిడెంట్ అయినా, లేకపోతే ఇంకా గొప్ప సంగతులు ఎవరైనా కానీ. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఇది రెండవది. యథార్థవంతులుగా ఉండడం ద్వారా ఏమవుతుంది? కోపము మళ్ళించబడుతుంది. ఉన్నాయి చాలా విషయాలు. నినివే ప్రజలు గోనె పట్టు కట్టుకోవడం ద్వారా ఏమైంది? కోపము మళ్ళించబడుతుంది. వారు క్షేమంగా ఉన్నారు. నువ్వు క్షేమంగా ఉండాలంటే నీవు చేయవలసింది యథార్థవంతుడిగా ఉండవు. దేవుని దగ్గర ఏమి దాయకు. 3వ చూస్తాను చూడండి.
సమూయేలు 29 సమూయేలు 29 6 సమూయేలు గ్రంథము 29:6 చదవండి. కాబట్టి దావీదు ఆకీషును పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నీ యందు ఏ దోషము నాకు ప్రభునందు ప్రేమించేవాడు. యథార్థపరుడు అనేదానికి నీకు లాభం ఏమిటంటే ఆయన అంటాడు, నీవు నాతో సంచరించుట నాకు నా దృష్టికి ఎవరితో సంచరించుట నీవుతో సంచరించడానికి పక్కన దొంగలు ఎట్టుకుంటావా? దొంగలు ఎట్టుకుంటే ఏమవుతుంది? ఆడపావులు నువ్వు కూడా ఉంటావు. అర్థమవుతుందా? అందుకనే నువ్వు నీతో సంచరించుట లేదా నీతో ఉండటం నీకు ఇష్టం కాదా? ఇష్టం కాదు చెప్పాలి. నేను దొంగలు కూడా తిరుగుతాను అని ఎవడైనా అంటే వాడు ఎట్లాంటి వాడు అనుకోవాలా? కూర్చోడు అనుకోవాలా? పెట్టుకోడు. ఎందుకంటే వాడి ద్వారా ఏదైనా నష్టం అయితే నీకు కూడా ఆపాదించబడుతుంది. అవుతున్నాను. ఈ మధ్యన నేను ఒక మాట తలస్తా ఉన్నాను. మనం మంచోడితే సరిపోదు, మన పక్కన ఉన్నవాడు కూడా ఏమేమి ఇవ్వాలా? మంచోడు అవ్వాలి. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం బండి వేసుకుని, పక్కన కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు. ఫాస్ట్గా అప్పుడు నాకు అనిపిస్తుంది, మనం స్లోగా వెళ్ళి నడుచుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది కదా? ఆహ్వానం మీద కూర్చుంటాడు వెనకాల, ఆడు చూడడానికి ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు అంటాడు. ఆడి వల్ల మనకు కూడా మనం ఉంటే మనం చుట్టూ ఉన్నవాడు ఎలా ఉండాలా? మంచిగా ఉండాలి. నువ్వు మంచోడు మాత్రం ఉపయోగం. ఆడు కూడా ఏం చేయాలి? మంచోడు ఉండాలి. లేకపోతే ఆడి ద్వారా నష్టము నీకు నాకు కూడా. ఆడు ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు, సరిగ్గా బ్రేక్ పడలేదంటే కంట్రోల్ చేయవచ్చు. మనం గుర్తించాడు, మనం తినగానే వెళ్తున్నాం, మనం 30 మైలు వెళ్తున్నాం, కానీ మనకి ఏమైపోతుంది? యాక్సిడెంట్. ఏ కాలేజీ ఇప్పుడు కనుక ఎంత నష్టం. ఆయన ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? యథార్థం. కాబట్టి రాజు అంటాడు, నువ్వు నాతో కూడా సంచరించడం నాకు ఇష్టమే. ఇప్పుడు మనము యథార్థంతో ఉన్నామనుకో, ఆయనతో సంచరించుట ఆయనకి యథార్థవంతులు లేదనుకో, ఆయనతో సంచరించడం నీకు కదా. ఈ మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. యథార్థవంతుడిగా ఉండటం ద్వారా నీకు వచ్చే లాభం ఇది. యథార్థవంతులు ఉండటం ద్వారా ఇంత లాభం మొదలు పెట్టుకుని నువ్వెందుకు కాణిదానికి పోతావు? యథార్థవంతులుగా ఉండటం ద్వారా వచ్చిన సంగతి ఏంటంటే, అయ్యా నీవు నాతో సంచరించడం నాకు ఇష్టమే, రాజు ఇష్టమే. మరి నీవు నేను ఆయనతో ఉండట ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎప్పుడు ఇష్టంగా ఉండదు? యెహోవా పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? యెహోవా పర్వతం నివసింపదగిన వాడు 100 ఎకరాలు కలిగినవాడా? జ్ఞానం కలిగినవాడా? గొప్పవాడా? పేరు ప్రతిష్ట కలిగినవాడా? బలం ఉన్నవాడా? నలుగురిని కొట్టేవాడా? ఎవరు? యథార్థమైన మాటలు పలుకుచు నువ్వు ఆయనతో సంచరించాలంటే ఏం చేయాలి? నీ దగ్గర ఏం చేయాలి? నీ దగ్గర ఏముండాలి? డబ్బు కాదు, జ్ఞానం కాదు, నలుగురు చదివే గుణం కాదు, ఏముండాలా? యథార్థత ఉండాలి. ఆ మాట నేను రాత్రి సమయంలో ధ్యానిస్తూ ఉన్నాను. ఆయన అంటాడు, నువ్వు నాతో సంచరించు నాకు ఇష్టమే. ఎందుకు ఇష్టం? ఆయన నువ్వు యథార్థవంతుడు, అందుకే నువ్వు నాతో ఉంట నాకు ఇష్టం. ఏ విధంగా మరి మాట నీ గురించి నా గురించి అనాలంటే ఉండాలంటే ప్రార్థన ద్వారా తప్ప నీకు నువ్వు యథార్థవంతుడిగా పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన అలా జరగదు. కాబట్టి
నువ్వు నేను యథార్థవంతుడిగా అయిపోవు కాదు, ఆయన అడిగి ఆయన దగ్గర ప్రార్థించి నన్ను యథార్థవంతుడిగా చేయవా, యథార్థవంతుడికి ఇన్ని లాభాలున్నాయి. ఏమంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పిల్లలను నచ్చి చేసుకుంటున్నాడని వదులుతావా ఏదో లేకపోయినా కానీ వాళ్ళు అడిగింది అక్కడక్కడ తెచ్చైనా కానీ ఏం చేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలా. లేదా పిల్లోడికి పలానా మంచి సంబంధం వచ్చింది ఆలోచిస్తే బాగుంటుంది, వదులుతావా? అదే యథార్థంగా వచ్చే లాభం చెప్తా ఉన్నావు, లాభం తెలిసిన వదులుతావు అనుకో, నువ్వు నీకంటే దౌర్భాగ్యం ఎవరు ఉండరు. నీకు అర్థమయ్యే భాషలో వినదగిన రీతిగా ఈ లాభం, యథార్థవంతులు ఉండే లాభము మొదటిదేంటి విషయాల నుండి, రెండోదేంటి అమ్మా కోపాగ్ని మళ్లించబడుతుంది, మూడోదేంటి అమ్మా నీవు నాతో సంచరించడం నాకు ఇష్టమే, అనుకూలమే, ఇష్టమే. నాలుగో చూస్తామా, చూసి ముగిస్తాం. చూడండి, ప్రార్థనకు వెళ్తాం. రాజుల మొదలు 3వ అధ్యాయం, రాజుల మొదలు 3వ అధ్యాయం 6వ వచనం. సులోకి చేసిన నీ దాసుడును నా తండ్రినైనా దావీదు అనుసరించి యథార్థమైన మనసు ప్రవర్తించిన కనుక అగుపరిచి ఎక్కడున్నాడు అర్థమైంది మీకు? ఎక్కడున్నాడు? ఎవరి సింహాసనం ఇది? ఎవరి సింహాసనం ఇది? ఈ సింహాసనం ఎవరిది? దావీదుది. నీవు నేను కూడా సింహాసనం ఉండాలి. ఎక్కడ? నేనుండి చూడనా అక్కడ ఒక సింహాసనం ఉన్నాను, అది ఎవరిది? తండ్రి ఏంటంటే దేవుడు. ఆ సింహాసనం మనం ఉండాలంటే ఏముండాలా? యథార్థత. నాలుగవదిగా మనకు వచ్చే లాభం ఏంటంటే యథార్థత ఉన్నది అనుకోండి, ఎక్కడ కూర్చుంటాం? సింహాసనంలో కూర్చుంటాం. ఇది ఎంత ధన్యత. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి యథార్థంగా ఉంటే. యథార్థంగా ఉంటే లాభాలు ఉన్నాయి, యథార్థత లేకపోతే లేదు. ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవి ఎంతో విలువైనవి, మర్చిపోవద్దు. మననం చేసుకోనండి, ఇలా జీవించాలంటే ప్రార్థన. ప్రభువా, ఈ యథార్థత నాకు అవసరం, ఈ యథార్థత నా జీవితానికి అవసరం. కాబట్టి ఇలా యథార్థవంతుడిగా నన్ను సిద్ధపరచుడిగా నాకు సహాయం చేయ. యథార్థవంతుడు చెర నుండి ఏం చేస్తాడు? విడిపించబడతాడు. యథార్థవంతుడు కోపాగ్ని నుండి ఏం చేయబడుతుంది? మళ్లించబడతాడు. యథార్థవంతుడు ఏం చేయబడతాడు? ఆయనతో సంచరిస్తాడు. యథార్థవంతుడు ఏముంటది? సింహాసనం. యథార్థత కలిగి ఉండు. అంత సులువేమి కాదు. అయితే నువ్వేం చేయాలా? ప్రార్థన. ప్రభా, ఇటువంటి యథార్థత నాకు అనుగ్రహించు. దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు నేటువంటి మేలు పొందుడికై దేవుడు మాకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అంశాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారం ప్రభు దిన పరిచయ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రేపు మరి బిడ్డలు మనం ప్రార్థిస్తూ వచ్చాము కదా, పెద్దాపురంలో వచ్చినాయి. అయితే ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తే మంచిదని చెప్పి తలస్తూ ఉన్నాము. ప్రభు చిత్రం అయితే రేపు సబ్మిట్ చేయాలి, తెలిసి వెళ్ళాలా. బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకై మీ ప్రార్థన జ్ఞాపకం. ప్లేసి జాయ్ కొరకు, మెర్సీ జాయ్ కొరకు ప్రార్థన చేయండి. నిస్సి కొరకు, సుకీర్తి కొరకు, నిస్సి జాన్సన్ కొరకు అందరూ కూడా తలస్తూ ఉన్నారు. ఎట్లా దేవుని చిత్తం ఏంటని దేవుని చిత్తం బిడ్డల పక్షం బయలుపరచుకున్నట్లు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రేపు మెర్సీ పుట్టినరోజు. దేవుడు మరో సంవత్సరం బిడ్డకు దయకటంగా ధరింపజేయనున్నాడు. ఈ సంవత్సరం అంతా కాపుదల భద్రత దేవుడు అనుగ్రహించినట్లుగా, క్షేమం బిడ్డకు అనుగ్రహించినట్లుగా మీ ప్రాంతంలో బిడ్డ కొరకై జ్ఞాపకం చేసుకోండి. మెర్సీ పుట్టినరోజు రేపు. నేను తలంచాము రేపు పెడితే మీటింగ్ బాగుంటుంది కదా అని కూడా. అయితే ఆదివారం ప్రకటించిన కారణాన్ని బట్టి దేవుడు మరి ఇదేమైనా జరిగితే అనుకూలంగా ఉంటుంది. రేపు
బిడ్డల యొక్క చదువుకో వాటి కొరకు ప్రార్థన చేయొచ్చు. ఇలాంటి సంగతులన్నీ కలిగి ఉన్నాం. అయితే దేవుడు తన మహాకృపను చూపించి ఈ దినమే మనము వర్ష ప్రార్థన కలిగి ఉన్నట్లుగా సహాయపడుతూ వచ్చారు. వర్షము వస్తుందా, ఎంతోమంది క్యాన్సిల్ కూడా చేశారు మీటింగ్స్. అయితే దేవుడు కనికరించి మనకు సహాయపడుతూ వచ్చారు. మన వాళ్ళు ఎంతోమంది ఇటువంటి కోడికలు కలిగి ఉన్నారు, జ్ఞాపకం పెట్టుకున్నాను. తర్వాత మరి సోడు సుశాంత, ఏం పేరన్నా, సునీత్, ఆయన జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కువ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత కొరకు రాయలాంటి మరి మీరు ప్రార్థన చేశారు. దేవుడు కనికరించి మరి హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చారు. ఇప్పుడు ఫిజియోథెరపీ జరుగుతూ ఉంది హాస్పిటల్లో. ఆమె యొక్క సంపూర్ణ క్షేమం కొరకే ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సుబ్బారావు గారి వరకు త్యాగంపూడి, ఆయన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మరి వేరే విషయమై దేవుడు తన ద్వారం తెలిసినట్లుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మొదలు చేస్తూ ఉన్నాం. సోదరి పెద్దరాని దుర్గమ్మ మందిరానికి వచ్చేది. అయితే వాళ్ళ తమ్ముడు భార్య మరి డెలివరీ అయిన తర్వాత చనిపోయిందండి. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించినట్లుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బిడ్డ బాగానే ఉన్నాడు, అయితే హాస్పిటల్లో పెట్టారు. ఆ బిడ్డ కొరకు కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. మీకు ఏదైనా ప్రార్థన వాళ్ళకి చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. సువార్తరాజు ప్రార్థన చేస్తారండి. దేవుడు బిడ్డకు సంపూర్ణ స్కూల్కి వెళ్ళడా, దేవుడు ఆ బిడ్డ కూడా మంచి మనసు అనుగ్రహించినట్లుగా, చదువు కూడా కొనసాగించినట్లుగా మరి దేవుడు ఆయన పక్షంగా కార్యం చేయనట్టు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. మనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ప్రార్థన చేస్తారండి. బిడ్డలు చదువు పూర్తయిన వారు ఉన్నారు, ఉద్యోగాలు చూస్తూ ఉన్నారు, బాధ్యత వారు తర్వాత చదువుకుంటున్నారు, చదువుకోబోతూ ఉన్నారు. సోదశ్రీ సాయంత్రం చదువుతూ ఉంది, బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారండి. విజయదివ్యులు పీజీ చదవాలని తలస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తారండి. దివ్య ఎంఎల్ చదువుతూ ఉంది, ఆ బిడ్డ కూడా దేవుడు తగిన జ్ఞానం అనుగ్రహించినట్టు ప్రార్థన చేస్తారండి. ఇలాగూ బేబీ గారి తల్లి గారికి మరి కంటి ఆపరేషన్ జరిగింది, బాగానే ఉంది. ఈరోజు చెకప్కి వెళ్ళారు. దేవుడు ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా దయచేయనట్లుగా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. శుభశ్రీకు ప్రార్థన చేస్తున్నారు. 25,000 ఎగ్జామ్ ఉన్నాయి. దేవుడు కనికరించి బిడపక్షంగా చక్కగా సంవత్సరం జరిగించినట్లుగా. సాత్విక సుగనక వాళ్ళ అన్నయ్య గారు పాప సాత్వికులు ప్రార్థన చేస్తారండి. రానున్న ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుడు బిడపక్షంగా తగిన జ్ఞానం అనుగ్రహించినట్లుగా, మంచి ఉత్తీర్ణత దయచేయనట్లుగా. సైనికులు ప్రార్థన చేస్తారండి. ఆ బిడ్డ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుడు వారికి కూడా సహాయపడుతుంది. మౌనిక కొరకు ప్రార్థన చేస్తారండి. మా తమ్ముడు కూతురు రానున్న ఎగ్జామ్స్ ఉన్నాయి. మన బిడ్డ పక్షంగా దేవుడు కార్యము చేయనట్లుగా. జేసిక 10th వచ్చింది. 10th చదివే బిడ్డల కొరకు కూడా ఈ దినాన్ని కూడా ఇప్పటి నుండి కూడా ప్రార్థన గత నుంచి చేస్తూ ఉన్నాం. అయితే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన కొరకై చదవని లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడినారు, మనం స్తుతిస్తా ఉన్నాం. ఏదైతే మా ఇంటిలోనికి మీరు మీ యొక్క వాక్య భాగము తెచ్చినారో అది మేము గ్రహించి నాకు నడుచుకు సహాయం యథార్థవంతుల గురించి సెలవిచ్చారు. ఇసుకే తన పితరుడైన దావీదు యొక్క చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి యథార్థత వల్ల వచ్చే లాభం ఏంటో 4 సంగతులు మీరు మాకు తెలియపరిచారు. యోసేపు తన అన్నలతో యథార్థవంతులుగా కనబడితే చెరను విడిపించబడతాడని చదివించినటువంటి ఆ మాట, నేను కూడా పాపమైన చెరలో ఉన్నాను, యథార్థత లేకే. ఆ యథార్థత కలిగినట్టు కొరకే నన్ను సిద్ధపరుస్తున్నాను. ఆ యథార్థత వల్ల కలిగిన 4 లాభాలు నాకు అవసరం.
ఒక్క దినాన ఆ సింహాసనం మీద కూర్చున్నారా. యథార్థవంతులుగా ఉండటం అనేది దానికి యోగ్యత. అది కలిగి ఉండి కొరకే నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన కొందరు ఆదివారం ప్రభుత్వ పరిస్థితి కొరకై సహాయపడుతున్నాడు. ఆది నుండి అంతవరకు మెదటి నడిపిస్తారండి. నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం అనుగ్రహిస్తారండి. నేను మేము ఆత్మశుద్ధి ఆరాధించడం కొరకు, యథార్థంగా బలలో చేరేటి కొరకు అన్ని పరిచయాలు కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. రేపు మెసేజ్ అయి పుట్టినరోజు ప్రభా, మరో సంవత్సరము ఆ బడికి మీరు ధరింపజేయపోతా ఉన్నా, దాని నిన్ను స్తుతిస్తా ఉన్నా. బాబా సంవత్సరం అంతా నీ కాపుదల దయచేస్తాడు. తల్లిదండ్రులు బయటకు మొదలుపోయేంతవరకు భద్రపరిచారు. ఎన్నో కీడు ఆపదల అపాయాలను తప్పించారు. ఎన్నో నష్ట కష్టాలను విడిపించారు. ఇచ్చిన క్షేమం కొరకే నీకు రానున్న దినాల బిడ్డ ఏమైనా కాలంలో నీ కాడి మోసి నీ మైండ్ తెచ్చేది సిద్ధపరుస్తున్నాడు. మెర్సుజాయ్ సుకీర్తి నిస్సి జాన్సన్ ఇట్లాంటి కొరకే వారి చదువులకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మా బిడ్డలకు ప్రభావ మరి ఆ సూరంపాలెంలో ఆదిత్య కాలేజీలో సీటు ఇచ్చారు. దాంట్లో చదువుట నిశ్చితమా, లేకపోతే ఎక్కడైనా చదువుతూ నిశ్చితమా, బయట పోలుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆలోచన ఎక్కడ కొనసాగక మీ ఆలోచన కొనసాగడానికి సహాయపడుతున్నాడు. మీ చిత్తానికి మేము విజయం చూపించినట్టుగా సిద్ధపరుస్తుంది. మరి రాను దినాల శాఖ కావాల్సి కూడా వెళ్ళాలంటే వస్తుంది. మీ చిత్తమైతేనే సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తామని ప్రార్థన చేస్తా ఉన్నాం. నమ్మదగిన దేవా, నీ చిత్తం అంటే మాకు క్షేమం, మా చిత్తం కొట్టివేస్తున్నాడు. నీ చిత్తమే అనుగ్రహిస్తున్నాడు. సుకృతి విషయం కూడా నీ సహాయం తెచ్చు. నిస్సి కొరకు కూడా మీ సహాయం, నిస్సి జాన్సన్ కొరకు కూడా మీ సహాయం తెచ్చు. హారి కొరకు కూడా మీ సహాయం. ఇలాగూ ఎంతమంది బిడ్డలు ఉన్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు, సహాయపడుతున్నాడు. మరి సోసి కొరకు ప్రార్థన చేస్తాం. రాణి ఎగ్జామ్స్ ప్రభావ సహాయపడుతున్నాడు. సాత్విక్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. శుభ్రంక అన్నగారు కుమార్తె జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బిడ్డ పక్షం కూడా సహాయపడుతున్నాడు. మూలక కొరకు ప్రార్థన చేస్తాం. రాణ దినాలలో ఎగ్జామ్స్ కూడా వెళ్ళాలి, బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తున్నాడు. మంచిగా రాయడానికి సహాయపడు. జెసి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. 10th వచ్చిన ప్రభావ మోహన్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. 10th బిడ్డకు మంచి ఉత్తీర్ణత అనుగ్రహిస్తారండి, మంచి జ్ఞానం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకు వందనాలు. మరి సాత్వికు ప్రార్థన చేస్తా ఉన్నాం. నా బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. మీరు కనికరించి సంపూర్ణ స్వస్థత దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సోదరు పెద్దరాని తమ భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. కుటుంబాన్ని ఆదరిస్తారండి. చిన్న బిడ్డ మరి పుట్టి ఎంతో కాలం అవ్వలేదు, తల్లి లేదు. మీరే అవిడి పక్షం ఈ కార్యం విస్తరింపజేసి విడిచిపెట్టారు. తల్లి మరి ఇస్మాయిల్ని విడిచిపెట్టేసి హాజరు దూరంగా పోయింది. నువ్వు విడిచిపెట్టలే ప్రభా. ఆయన ఒక నీటి వాట తెలిసిన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నా బిడ్డ విషయమై సహాయం దయచేస్తురండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. సో అతను ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి గాయాన్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తారండి, బాగు చేస్తారండి. భవిష్యత్తులో దాని వల్ల నష్టం లేకుండా సహాయపడుతారండి. చదువు విషయం అలక్ష్యంగా ఉన్నాడు. మీ చేతమైతే ఆయనతో మాట్లాడుతారండి. చదువుకుంటూ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. వేలు మనుషులు ప్రార్థన చేస్తా ఉన్నాం. ద్వారం తెరవడం ప్రభా, అక్కడ పరిచయం ఆరంభించబడి కొరకు, జరుగుడి కొరకు, కొన్ని ఆత్మలు సంపాదించడం కొరకు మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. 2 దినాల నుంచి మరి ఎంతో వర్షము, ఇప్పుడు రైతులకు ఎంతో నష్టం. ఇది కనికరించి సహాయపడుతురండి. మరి ఎరగాల కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని చేలు మునిగిపోయినాయి. వారి కష్టము అర్థమైపోతా ఉంది. జ్ఞాపకం చేసుకున్నాడు. మీ చేత నెరవేరుస్తారండి. మరి అది తప్పు పట్టడానికి కీళ్ళు లేకుండా అందుకు సాగడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నీ ప్రజల యొక్క మనలాంటి కొరకు నీకు రాయలాంటి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇచ్చిన క్షేమం కొరకు నీ మనములు ఈ సమయంలో
ఆమెకు ప్రభు మరి ఫీజు జరుగుతుండగా సహాయపడుతున్నాడు. రాత్రులు మంచి ఉత్సాహం చేస్తారండి. పరిచయం చేస్తున్నాడు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు వాళ్ళు కూడా శక్తి అనుగ్రహిస్తారు, జ్ఞానం అనుగ్రహిస్తూ కళ్ళని తీరుస్తామని సోడామరావు గారు గడులు అందరూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. జ్ఞాపకం అందరికీ తగిన శక్తి బాగా దయచేస్తారు. మీ విషయంలో ప్రార్థన మోసే గారు దేవుని యొక్క పోటీ నడిపి అందరూ కూడా వారికి కావాల్సిన జ్ఞానం సహాయం శక్తి దయచేస్తారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నా దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం సుపరాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తున్నాడు. గోల్డీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన ఆరోగ్యం క్షేమం దయచేస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. మీరు అవసరం నుంచి ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు మా కొరకు ప్రార్థించిన ప్రతి విధంగా జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన సహాయం దయచేస్తున్నాం. ప్రార్థించబోతా ఉన్నారు. వారు ప్రార్థించిన దాన్ని కుటుంబాల కొరకై సంఘాల కొరకై ప్రార్థించిన కూడా జ్ఞాపకం చేసుకునండి. మా సమయం దీవెనకరంగా వస్తున్నాండి. మీ కొరకు అప్పగించుకుంటూ అని కూడా మీరు ఎక్కడ చోట బద్దకు వచ్చి క్షేమం అనుగ్రహిస్తున్నామని మనిషి కూడా కావాల్సిన క్షేమం దయచేస్తున్నాం. ఏ స్నామం ప్రార్థించడి ప్రతి మాలుడి గురించి తండ్రి. ఆమేన్.